హాయ్ హలో నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మసాలా వడలు ఎలా చేయాలో చూపిస్తాను. నాతో పాటు మీరు ఇలా చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు చెప్పాలి. ముందుగా ఒక పెద్ద సైజు కప్ అంతా పచ్చి శనగపప్పుని తీసుకొని 2 సార్లు వాటర్లో కడిగేసి నానబెట్టేసుకుందాం. ఒక 2 గంటలైనా పర్లేదు, నానబెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇలా నానబెట్టి 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. మంచిగా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, 2 అవర్స్ అయిపోయింది. మంచిగా నానిపోయాయి కదా. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మిక్సీలో మరీ మెత్త కాకుండా కొంచెం లైట్గా బరుసగా వచ్చే విధంగా మిక్సీ చేసేద్దాం. ఓకే, మిక్సీ చేసాం కదా మెత్తగా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. చూసారా, పిండి మంచిగా మరీ బరుసు కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ కొంచెం, కరివేపాకు, కొత్తిమీర కొంచెం, అల్లం సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి సన్నగా తరిగింది. ఇవన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను. ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగింది, పచ్చిమిర్చి. కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు స్పైసీగా వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనం ఏ కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, ఇది పిండి పట్టే ముందు కొంచెం ఒక గుప్పెడంతా కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నవ్వులుతుంటే మధ్యలో టేస్టీగా బాగుంటాయి ఇలా. దీంతో పాటు కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. వాటర్ అసలు ఉండొద్దండి, మెత్తగా ఉండాలి, మంచిగా దగ్గరికి ఉండాలి. వాటర్ ఉంటే మనం గారెలాగా వేయలేము, అది చూసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు చేతికి ఇలా ఆయిల్ తీసుకొని మనం ఒక్కొక్కటిగా తీసుకుపోతాం. ఈ విధంగా ప్లేట్ మీద పెట్టుకొని
आपका बात कर। ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ అయిపోయాయి. ఆఫ్ చేస్తున్నాము. మసాలా వడలు రెడీ. ఈరోజు నాతో పాటు మీరు కూడా ఈ దివాళీని హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మసాలా వడ ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీంతో పాటుగా నేను చికెన్ షేర్వా అంటే చికెన్తో తిందామని చేశాను. దాంతోపాటు తింటూ చూపిస్తాను, చూసేయండి. మరి చూసారా మసాలా కూడా ఓకే. చికెన్ సూప్ సూపర్ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బాయ్.